రెండవ కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనము. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అపోస్తులైన పౌలు రాసినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు, శక్తివంతమైనటువంటి మాటలు. అండ్ ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవ సేవకులకి, సంఘస్థులందరికీ కూడా శ్రేయస్సును కలిగించేటువంటి మాటలు ఇవి. నాట్ అవర్ సెల్వ్స్ బట్ క్రైస్ట్ జీసస్ అని ఆయన చెప్తున్నాడు. మన అంశం ఏంటంటే నాట్ అస్ బట్ ద లార్డ్, నాట్ అస్ బట్ ద లార్డ్. మేము కాదు ప్రభువే, మేము కాదు ప్రభువే. ఆ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు క్రైస్తవ సంఘానికి రెండు బలమైనటువంటి సత్యములను ప్రకటించాడు, వారికి నేర్పించాడు. వారందరూ కూడా ఆ రెండింటిని విస్మరించకుండా వాటి ప్రకారం వారి జీవితాన్ని వారు కలిగి ఉండునట్లు ఆయనను దేవుడు ఒక ఆత్మ సంబంధమైన అపోస్తలుడిగా వాడుకున్నాడు. సో ఆ రెండు విషయాలు ఏంటో మనము ఈ సమయంలో బ్రీఫ్గా విందాము. మొదటిది అవర్ సబ్జెక్ట్ మ్యాటర్. ఒక క్రైస్తవ సంఘ బిడ్డగా లేకపోతే సేవకునిగా మనకున్నటువంటి మొదటి మూల విషయము లేకపోతే మన అంశం ఏంటి? క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు. సో అపోస్తులైనటువంటి పౌలు ఒక ప్రసంగికుడిగా, బోధకుడిగా ఏమి బోధ చేశాడు, ఏమి ప్రసంగించాడు, ప్రాథమికంగా ఆయన ప్రసంగాల్లో ఎవరు లేక ఏ అంశము చోటు చేసుకుంది అంటే స్పష్టంగా ఆయన మాటల్లోనే ఆయన చెప్తున్నాడు. ఆయన రాసిన పత్రికలన్నింటిలో కూడా అది మనకి క్లియర్గా కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువని. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేటువంటి సత్యం మనందరికీ తెలిసినటువంటి విషయమే. కొరింథు సంఘానికి మొదటి పత్రిక రాసినప్పుడు 1వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తులైన పౌలు ఇట్లా రాశాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆ కొరింథు పట్టణానికి వచ్చి ఆ పాపిష్టి పట్టణంలో పాపిష్టి ప్రజలకి సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించాడు. వారు విశ్వాసం ఉంచుట ద్వారా వారు రక్షించబడ్డారు, వారు పరిశుద్ధపరచబడ్డారు, వారు దేవుడి సంబంధులుగా మారారు. అండ్ వారికి 2వ కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఏం చెప్తాడు? ఆ ప్రభువు ద్వారానే మీరు రూపాంతరపరచబడతారు. సో ఆయన మనుషుల యొక్క రక్షణ కొరకు క్రీస్తును ప్రకటించాడు, మనుషుల యొక్క రూపాంతరం కొరకు క్రీస్తును ప్రకటించాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఆనాడు ఈనాడు ప్రతి చోట ప్రతిసారి దేవుడి వాక్యమును ఎవరు బోధించినా ప్రకటించినా క్రీస్తును మాత్రమే ప్రకటించాలి. క్రీస్తు తప్ప మరొక విషయాన్ని ప్రకటించకూడదు. క్రీస్తుతో పాటు మరొక దాన్ని జోడించి ప్రకటించకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే మనందరికీ జీవము సమస్తము అయి ఉన్నాడు. రోమా 10వ అధ్యాయం 9వ వచనంలో ఇట్లా రాయబడింది, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. సో ఈ రోజున రక్షణ పొందాల్సినటువంటి వారు అనేకులు ఉన్నారు మన సంఘాల్లో, మన సమాజాల్లో. వారికి మనము ఏవేవో బోధించి ఏవేవో ప్రకటిస్తే వారు రక్షణ పొందేటువంటి అవకాశాన్ని మనము కల్పించుట లేదు. మనం సాక్ష్యం చెప్పినప్పుడు కూడా ఈ రోజున చాలా సాక్ష్యాల్లో వారికి వ్యక్తిగతంగా జరిగినటువంటి అద్భుతాలు లేకపోతే వారు దేవుడి ద్వారా పొందిన ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు. కానీ వాటి ద్వారా ఒకడి పాపం ఎట్లా క్షమించబడుతుంది, వాటి ద్వారా ఒకడి ఆత్మ ఎట్లా రక్షించబడుతుంది, వాటి ద్వారా ఒకడి కొరకు యేసుక్రీస్తు అనేటువంటి దేవుడి కుమారుడు లోకరక్షకుడు 2000 సంవత్సరాల క్రితము ఏ ప్రకారం బలియాగమయ్యాడు అనే అంశాలు రాకపోతే, చెప్పకపోతే ఆ విన్నవారు ఆహా, ఓహో, అమ్మో, అబ్బో అంటారే తప్ప వారికి రక్షణ అనుభవం రాదు. సో మనం ఏం చేయాలి? 1 కొరింథీ 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు రాస్తాడు, అది లోకాధికారులలో ఎవరికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. సో ఈ యొక్క యేసుక్రీస్తు మహిమా స్వరూపియగు ప్రభువు, ఆయనను వారు గుర్తించలేదు కనుక వారు సిలువ వేశారు. ఈ రోజున కూడా మనము మన యొక్క సంఘాల్లో, మన యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు మహిమా స్వరూపియగు ప్రభువుడు అని గుర్తించకపోతే ఆయనకు రావాల్సిన మహిమను ఆయనకివ్వం. మనము దాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తాం. అండ్ ఈ రోజున అదే ఎక్కువగా జరుగుతుంది. ఒక భక్తుడు చార్ల్స్ హాడ్జ్ ఇట్లా రాశాడు, ఎంతోమంది ఈ రోజున ప్రసంగాలు చేసినప్పుడు చాలా ఎక్కువగా చేసే పొరపాటు ఏంటంటే ఒక మనిషికి ఈ సుగుణం ఉండాలి అని సుగుణాన్ని గురించి బోధించడం, మనుషులు నిజాయితీపరులుగా, మనుషులు మెలకువ గలవారిగా, మనుషులు ఉదారము
లేక దాతృత్వం గలవారిగా, నమ్మకమైన వారిగా ఉండాలనే బోధిస్తున్నారు. లోకం కూడా అదే ప్రకారం బోధిస్తోంది. ఇది లోక సంబంధమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి అంశం. అది ఎట్లా ఉంటుందంటే, నీవు క్రీస్తును బోధించకుండా మీరు ఇవే బోధిస్తే అది ఎట్లా ఉంటుందంటే, చెట్లు నాటకుండా ఫలముల కొరకు ఆశించినట్లు ఉంటుంది. చెట్టు లేకుండా పండు లేదు. సో క్రీస్తు లేకుండా జీవితంలో ఒకడికి రక్షణ లేదు, వాడు రూపాంతరపరచబడ్డు, వాడి జీవితంలో దైవ కార్యములు జరగవు. సో మన ఫోకస్ అంతా కూడా మన మీద, మన ఫోకస్ అంతా కూడా మన ఇమేజ్ మీద, మన ఫోకస్ అంతా కూడా మన యొక్క ఫ్యూచర్ మీద, మన మినిస్ట్రీ మీద, లేకపోతే మన నేమ్ అండ్ ఫేమ్ మీదే పెడుతున్నాం, కానీ జీసస్ క్రైస్ట్ మీద పెట్టట్లేదు. మనకి యేసుక్రీస్తే సమస్తమును అయి ఉన్నాడు. అండ్ ఈ రోజున చాలా పెద్ద సమస్య, ఒక క్యాన్సర్ అనొచ్చు, క్యాన్సర్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటాను నేను. అంటే గుణానికి, శీలానికి పట్టిన క్యాన్సర్ ఇది. మామూలుగా క్యాన్సర్ ఎన్నో రకాలు, మనకి బ్లడ్ క్యాన్సర్ తెలుసు, లంగ్ క్యాన్సర్ తెలుసు, తర్వాత మరి రకరకాల క్యాన్సర్లు, స్కిన్ క్యాన్సర్ అని, లేకపోతే రెక్టమ్ క్యాన్సర్ అని, కోలన్ క్యాన్సర్ అని, ఎన్నో క్యాన్సర్లు ఉన్నాయి. కానీ ఈ రోజున అతిపెద్ద క్యాన్సర్ ఏంటంటే క్యారెక్టర్కి పట్టిన క్యాన్సర్. అండ్ ఇది సర్వెంట్స్ ఆఫ్ గాడ్గా, దేవుడి సేవకులుగా చలామణి అవుతున్నటువంటి వారిలో చాలా ఎక్కువ ఉంది. అదే ప్రకారము వారు తయారు చేస్తున్న, లేక వారు ఉత్పన్నం చేస్తున్న, వారిని వెంబడిస్తున్నటువంటి దేవుడి ప్రజలము అని అనుకుంటూ అట్లా చెప్పుకుంటూ తిరిగేటువంటి వారిలో కూడా ఎక్కువ ఉంది. ఒకసారి ఒక రైతు తన కుమారుడికి దున్నడం నేర్పుతున్నాడు. దున్నడం నేర్పుతూ ఏం చేశాడు, ఆయన ఒక నాగలిని సిద్ధం చేశాడు. దాని తర్వాత అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కుమారుడికి ఇట్లా తిన్నగా నువ్వు దున్నుకుంటూ పోవాలి, అదిగో ఎదుట దూరంగా ఒక ఆవు పడుకొని ఉంది చూడు, దాని మీదే దృష్టి పెట్టి దున్నుతూ ఉండు, తిన్నగా దున్నేస్తామని చెప్పి పక్కకి వెళ్ళాడు పని చేయడానికి. ఒక అరగంట 30 గంటకు ఆయన వచ్చి చూసేసరికి ఈయన దున్నాడు, కానీ అది తిన్నగా లేదు, వంకర టింకర దున్నేసాడు. అండ్ ఇక్కడ నుండి మొదలు అక్కడెక్కడికో పోయింది. అప్పుడు తండ్రి వచ్చి కుమారుడిని అడిగాడు, నేను నీకు చెప్పే కదా తిన్నగా దున్నమంటే ఎందుకు దున్నలేదంటే, నువ్వు చెప్పావు ఆవును చూసి దున్నమన్నావు, ఆవు అటు పోతే అటు దున్నా, ఇటు పోతే ఇటు దున్నా, ఆవు కదిలింది కనుక వీడు దున్నడం కూడా తిన్నగా లేదు, వంకర టింకర అయిపోయింది. సో మన ఫోకస్ ఈ రోజున ఫలానా ప్రముఖ సెలబ్రిటీ, ఫలానా ప్రీచరు, ఫలానా పాస్టరు, ఫలానా సింగరు, ఫలానా మ్యూజిషియను, ఫలానా డ్రామా ఆర్టిస్టు, ఫలానా టెస్టిమనీ గివరు, వీళ్ళైపోయారు మన ఫోకస్. వీళ్ళందరూ మనలాంటి నిమిత్త మాత్రులు, వీళ్ళందరూ మనలాంటి స్వార్థపరులు, వీళ్ళందరూ మనలాంటి లోపభూయిష్టమైన మనుష్యులు. ఈరోజు ఉంటారు, మరుక్షణం పోతారు. వీళ్ళు కాదు మన ఫోకస్. వీళ్ళంత పెద్ద పేరుగాంచిన పరిశుద్ధులైన, పరిచర్య చేసిన వారైనా, ప్రభు ఆమోదం పొందిన వీళ్ళు కాదు మన ఫోకస్. మన దృష్టి వీరి మీద ఉండకూడదు. విశ్వాసమున కర్త, దానికి కొనసాగించువాడునైన యేసుక్రీస్తు మీద దృష్టి పెట్టాలి. ఆయన కదలడు, ఆయన నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మీద దృష్టి ఉంటే మనం తిన్నగా వెళ్తాము. మన దేవుడు మనకిచ్చినటువంటి కార్యమును మనము సఫలీకృతము చేస్తాం. సో క్రైస్తవ్యానికి పట్టిన జాడ్యం, క్యారెక్టర్కి వచ్చిన క్యాన్సర్ ఏంటంటే క్రీస్తు ఫోకస్లో లేడు. ఇక ఎంతోమంది ఎన్నో విషయాలు వచ్చేసాయి, అందుకనే మనం చెడిపడిపోయాం. రెండవది అవర్ స్లేవ్ మైండ్ సెట్ అంటే మన బానిస మనస్తత్వం. రెండో భాగంలో పౌలు ఏమన్నాడు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాం. సో యేసు నిమిత్తము మేము మీకు పరిచారకులము అని ప్రకటిస్తున్నాం. మేం మీ ఎదుట ప్రముఖులము కాదు, మేం మీ మీద ప్రధానులము కాము, మేము మీకు యేసు నిమిత్తము పరిచారకులము అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఆత్మపూర్ణుడు అపోస్తలుడు. ప్రతి సేవకుడు, ప్రతి సంఘస్థుడు ఇదే భావనతో ఉంటే, ఈ బుద్ధితో ఉంటే జీవితం ఎంత బాగుంటుంది, సంఘం ఎంత శ్రేయస్కరంగా ఉంటుంది, లోకంలో దేవుడి కార్యం ఎంత బలంగా జరుగుతుంది. డిఎల్ మోడీ ఒకసారి ఇట్లా అన్నాడు, ఒక మనిషి యొక్క గొప్పతనము వాడికి ఎంతమంది పరిచారకులు ఉన్నారు అన్నదానిలో లేదు, వాడు ఎంతమందికి పరిచర్య చేస్తున్నాడు అన్నదానిలో ఉంది. సో మనము దేవుడి యొక్క సేవకులము అండ్ సంఘానికి సేవకులము, యేసు నిమిత్తము ఆయన ప్రజలకు మనము పరిచారకులము. 1 కొరింథీ 3:5 పౌలు ఇట్లా రాశాడు, అపోలో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. అపోలో మామూలు మనిషి కాదు, ధర్మశాస్త్రములో జేన అండ్ వాక్చాతుర్యంలో దిట్ట, గ్రేట్ ఆరటర్ ఆయన మాట్లాడితే ఇంకెవరు నెక్స్ట్ మైక్ పట్టుకోరు, మాట్లాడడానికి ముందుకు రారు, హడలెత్తిపోతారు, అంత బాగా మాట్లాడతాడు అపోలో. కానీ ఏమంటున్నాడు పౌలు, అపోలో ఎవడు,
పరిచారకుడే కదా. పౌలు ప్రభువుని స్వయంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. పరలోకానికి వెళ్ళి ఎవరు వినకూడని చెప్పకూడని దర్శనాలు చూసి వచ్చి మౌనంగా ఉన్న వ్యక్తి. పౌలెవడు? పరిచారకుడే కదా. సో పౌలు, అపోల్లో లాంటి వారు ఈ రోజున ఈ 2000 సంవత్సరాల కాలంలో మనకి ఉన్నారా? క్వశ్చన్ అడిగి దానికి ఆన్సర్ ఇవ్వండి. ఎవరిని వారితో మనం పక్కన పెట్టగలం? ఏ సేవకుడిని పెట్టగలం? ఎవరు పౌలు లాంటి వారని చెప్పగలం? అంత సాహసం మనలో ఎవడు చేయగలడు? సో పౌలే పరిచారకుడైతే ప్రస్తుతం ఉన్న ఎవరైనా సరే ఏంటి? ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. సో ఒక ఈయన ద్వారా విశ్వాసంలోనికి వచ్చాడు, ఒక ఆయన రక్షణ పొందాడంటే ఆయన గొప్పతనం కాదు, ఆయన నైపుణ్యం కాదు, ఆయన యొక్క ఫలానా కాదు. ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వాసంలోనికి వచ్చారు, వారి ద్వారా మీరు క్రైస్తవ్యంలోనికి వచ్చారు. 1 కొరింథీ 4:1 ఇట్లా చెప్పాడు, ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. రోమీలకు రాసినప్పుడు 1 ఇట్లా అంటాడు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుంటకు పిలువబడిన వాడును. సో ఐఎమ్ ఎ బాండ్ స్లేవ్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. నేను యేసుక్రీస్తు కొరకు అమ్ముడుపోయినటువంటి బానిసను. అండ్ బానిసకి ఉండే ఒక లక్షణం ఏంటంటే తన దేహము, తన ప్రాణము, తన ఆత్మ, తన ఆస్తి సమస్తమును కూడా తన యజమాని కైవసము చేసేస్తాడు. కోరిక అండ్ తీరిక రెండు వాడికి ఉండవు. ప్రతిదీ కూడా యజమాని చెప్పు చేతల్లో ఉంటుంది. లూకా 22:24-27 వరకు మీరు గమనిస్తే యేసుప్రభు ఇట్లా నేర్పించాడు తన శిష్యులకి, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడేవాడు భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. సో క్రీస్తే పరిచారకుడిగా ఉంటే ఆయన పరిచారకులు, ఆయన నిమిత్తం, ఆయన సంఘానికి, ఆయన ప్రజలకి పరిచర్య చేయడానికి నియమించబడిన వారు పరిచారకులుగా ఎంచుకోకపోతే మరే రకంగా ఎంచుకోవాలి? క్రాన్ఫీల్డ్ అనేటువంటి సేవకుడు ఇట్లా రాశాడు, ఒకడు క్రీస్తును జీవితంలో నిజముగా ప్రభువుగా ఎంచి లోబడి బ్రతక్కపోతే వాడు పుల్పిట్లోనికి వచ్చినప్పుడు క్రీస్తును ప్రభువుగా ప్రకటించలేడు. సో ఈరోజున చాలామంది క్రీస్తును ప్రభు అని పుల్పిట్లో ప్రసంగికులు ఎందుకు ప్రకటించట్లేదంటే వారికి దినదినం జీవితంలో క్షణం అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువుగా లేడు. 2 కొరింథీ 1:24 పౌలు కొరింథీ సంఘానికి అంటాడు, మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పుట్లేదు కానీ. సో స్పష్టంగా చెప్పాడు, మీ విశ్వాసం మీద మేము ప్రభువులం కాము, యేసుక్రీస్తే మీకు ప్రభు. అండ్ ఈరోజున ఎవరెవరైతే యేసుక్రీస్తు మీకు ప్రభు అని చెప్పరో మేము మీకు ప్రభులం అని చెప్పుకుంటున్నారు. మీరు మాకు పరిచారకులు, మీరు మాకు పరిచర్య చేయాలి, మీరు మీ సమస్తాన్ని మాకు దారపోయాలి అని చెప్పేసి భయంకరమైనటువంటి స్థితిని క్రైస్తవ లోకంలోనికి తీసుకుని వచ్చారు. ఒక పురాతన భక్తుడు ఇట్లా అంటాడు, నీ క్రైస్తవ ప్రభావం, నీకున్నటువంటి పేరు, నీకున్నటువంటి స్తోమత, నీ దేవుడి సేవకుడిగా నీకున్నటువంటి సాక్ష్యం, ఇవన్నీ కూడా నిన్ను గొప్పగా చూసుకునేటువంటి వ్యక్తిగా చేసే అంశాలు అవ్వచ్చు. నీకు నీవే ఒక విగ్రహముగా మారిపోవచ్చు. అప్పుడు నీవు దేవుడి కొరకు స్వేచ్ఛగా జీవించలేవు. నీలో ఉంది చూడు అనేది, నేను అనేది యేసుక్రీస్తుకు విరోధి, అది పరిశుద్ధాత్మకు శత్రువు, అది నీ జీవానికి సమాధానికి బద్ధమైనటువంటి శత్రువు. కనుక దేవుడిని అడుగు, దేవా నన్ను చంపుము అని. అంటే నాలో ఉన్న అహాన్ని, నాలో ఉన్న స్వార్థాన్ని, నేను అన్నదాన్ని చంపుము అని నీవు ప్రార్థించినప్పుడు తప్ప నీవు ప్రభు యొక్క పరిపక్వతలోనికి, పరిపూర్ణతలోనికి రాలేవు. మందిరంలోనికి ఆ యొక్క దేవుడి మహిమ వచ్చినప్పుడు అక్కడ మోషేకు కూడా నిలబడడానికి స్థలము లేదంటాడు. సో అదే ప్రకారం దేవుడి మహిమలో ఆయన మాత్రమే ఉంటాడు, ఇంకెవడు ఉండడు. సో నేను ఏమై ఉన్నాం అనేది మనం గుర్తించి యేసుక్రీస్తు ప్రభు అని, మనము యేసు నిమిత్తము ఇతరులకు పరిచారకులమని గుర్తించి
అట్లా జీవిస్తే మనము దీవించబడతాం, దేవుడు మహిమపరచబడతాడు, వాళ్ళందరూ కూడా గొప్పగా ఆశీర్వదించబడతారు. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. నీ వాక్యమే సత్యం, ఆయన వాక్యమే సత్యం. మిగతావన్నీ కూడా మనము విడిచిపెట్టచ్చు, ఆయన వాక్యానుసారంగా జీవించుదుముగాక. మరోసారి దేవుడు మనల్ని కలిపేంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడయుండునుగాక. ఆమేన్.